ఇన్నటి దుంపలు దొరుకుతాయి అనుకోలేదు. మా పూర్వీకుల స్టైల్లో వండుకొని తిన్నాం. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు విలేజ్ లైఫ్ స్టైల్ యూట్యూబ్ ఛానల్. మా పెరట్లో మేము పెంచుకున్న చిలకడ దుంపలు 1 year కంప్లీట్ అయిపోయింది. ఇక తవ్వే టైం అయితే వచ్చేసింది. ఇక డాడీ నేను తవ్వడానికి వెళ్ళిపోయాం. ఇదిగోండి, ఇవే చిలకడ దుంపలు. ఆకులు తీగలు ఈ విధంగా ఉంటాయి. మీ ప్రాంతంలో ఈ దుంపలను ఏ పేరుతో పిలుస్తారో కామెంట్ చేయండి. ఇక డాడీ తవ్వడం స్టార్ట్ చేసేసాడు. ఫ్రెండ్స్, ఒక 2-3 అడుగుల్లో తవ్వేసరికి అయితే దుంపలు కనిపించాయి. అందులో ఒక దుంపను ఏ విధంగా కట్ చేస్తున్నాడో చూడండి. ఆ దుంప ఎంత సైజులో ఉందో చూడండి. ఈ ఒక్కటే కాదు, కొన్ని చిన్నవి పెద్దవి ఉన్నాయి. ఫైనల్ గా మొత్తం దుంపలు తవ్వాక ఎన్నటి దొరికాయి. ఫ్రెండ్స్, వీటిని ఉడకబెట్టుకుని తినవచ్చు, కూర వండుకొని తినవచ్చు, చాలా రకాలుగా వండుకోవచ్చు. సంతలో అమ్ముకున్న మంచి ఆదాయం వస్తుంది. ఈ దుంపలను పూర్వీకులు అప్పట్లో ఎక్కువగా తినేవారంట. వీటితో మేము కందులతో గింజిబువ చేసుకున్నాం. వీటి టేస్ట్ పక్కన పెడితే మాత్రం ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకేనేమో అప్పట్లో పూర్వీకులు 100 సంవత్సరాల దగ్గరకు బతికేవారు. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా తినుంటే కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.